చాముండేశ్వరి ఆలయం వెనుక చరిత్ర. సటి వెంట్రుకలు రాలిన ప్రదేశంలో నిర్మించబడినందున ఈ పవిత్ర స్థలం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బ్రహ్మ కుమారుడు దక్షుని కుమార్తె సతీ తన తండ్రి ఇష్టానికి విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంది. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం నిర్వహించాడు. దానికి సతి మరియు శివుడు తప్ప మిగతా వారందరినీ ఆహ్వానించారు. తన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి హాజరు కావడానికి మొండిగా ఉన్న ఆమె శివుని ఇష్టానికి వ్యతిరేకంగా ఒంటరిగా ముందుకు సాగింది. ఆశ్చర్యకరంగా ఆమె తండ్రి ఆమెను అవమానించాడు మరియు అగౌరవపరిచాడు. తన భర్త శివుడిని తన తండ్రి అవమానించడం విని ఆమె కోపంగా మారింది. తన భర్తల అగౌరవానికి తనను తాను నిందించుకుంది. కాబట్టి కోపంతో మరియు తన తండ్రి చేసిన తప్పుకు ఆమె తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. సతిని కోల్పోయినందుకు దుఃఖంతో క్రూరంగా శివుడు కాలిపోయిన శరీరాన్ని తన భుజాలపై ఎత్తుకుని తాండవం ప్రారంభించాడు. తాండవాన్ని విధ్వంసం యొక్క నృత్యం అని పిలుస్తారు మరియు ఇది మొత్తం విశ్వానికి ముప్పు. దేవతలు భయాందోళనకు గురై శివుడు తన బాధ్యతలు మరియు విధులను వదులుకున్నప్పుడు జోక్యం చేసుకోవాలని విష్ణువును వేడుకున్నారు. శివుడు తన కోపంతో విశ్వాన్ని నాశనం చేస్తాడేమో అని దేవతలు భయపడ్డారు. కాబట్టి విష్ణువు జోక్యం చేసుకుని తన చక్రంతో సతి శరీరాన్ని అనేక ముక్కలుగా నరికివేశాడు. సతీదేవి శరీర భాగాలు అనేక ప్రదేశాలపై పడ్డాయి మరియు శరీర భాగాలు ఎక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలను భక్తులు పవిత్ర స్థలాలుగా మార్చారు. సతీదేవి శరీర భాగాలు ఉన్న పవిత్ర స్థలాలను ఇప్పుడు సంవత్సరాలుగా భక్తులు దేవాలయాలుగా మార్చారు. ఆ దేవాలయాలను ఇప్పుడు శక్తిపీఠాలు అని పిలుస్తారు. చాముండేశ్వరి ఆలయం 18 మహాశక్తిపీఠాలలో ఒకటి. శివుడు కోపంతో బాధతో సతీదేవి కాలిపోయిన శరీరాన్ని భుజాలపై మోసినప్పుడు ఆమె జుట్టు ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. చాముండేశ్వరి దేవి శక్తిపీఠాన్ని క్రౌంచ పీఠం అని పిలుస్తారు. పురాతన కాలంలో ఈ ప్రదేశం క్రౌంచపురి అని పిలువబడేది. చరిత్ర మరియు వాస్తుశిల్పం. ఈ ఆలయం శతాబ్దాలుగా నిటారుగా ఉంది మరియు ద్రావిడ శైలి నిర్మాణంలో నిర్మించబడింది. ఇది చతుర్భుజాకారంలో ఉంది. ఈ మందిరాన్ని మొదట 12వ శతాబ్దంలో హొయసల పాలకులు నిర్మించారు. విజయనగర పాలకులు 17వ శతాబ్దంలో ఆలయ గోపురాన్ని నిర్మించారు. 1659 సంవత్సరంలో 3000 అడుగుల శిఖరానికి దారితీసే 1000 మెట్లు నిర్మించబడ్డాయి. ఈ ఆలయంలో శివుని ఎద్దు పర్వతాన్ని సూచించే నంది విగ్రహాలు అనేకం ఉన్నాయి. ఆలయానికి వెళ్లడానికి 1000 మెట్లు 1659 సంవత్సరంలో దొడ్డ దేవరాజ వడయార్ నిర్మించారు. 700వ మెట్టు మీద మీరు శివాలయం ముందు నందిని చూడవచ్చు. ఈ గొప్ప నంది విగ్రహం 15 అడుగుల ఎత్తు మరియు 24 అడుగుల పొడవైన మెడ కలిగి ఉంటుంది. దీని చుట్టూ అద్భుతమైన గంటలు ఉన్నాయి. దొడ్డ దేవరాజ వడయార్ పాలనలో నంది యొక్క భారీ నిర్మాణం నిర్మించబడింది. దేవతల అద్భుతమైన బొమ్మలతో పాటు మీరు టవర్ పైభాగంలో 7 కలశాలలను చూడవచ్చు. ఆకట్టుకునే 7 అంతస్తుల గోపురాన్ని గోపురం లేదా గోపురం అని పిలుస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం వెండి ద్వారాలను కలిగి ఉండటం వలన సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇవి రాజవంశ గతాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రారంభంలో ఈ ఆలయం మైసూర్ పాలకుల క్రింద ఉండేది మరియు మైసూర్ మహారాజులు అందించిన విస్తరణల కారణంగా ఇది ప్రస్తుత రూపాన్ని పొందింది. చాముండేశ్వరి ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ ఆలయం వివిధ దేవుళ్లకు నిలయం. మీరు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మీరు గణేశుడి విగ్రహాన్ని గమనించవచ్చు. గణేశుడిని అన్ని అడ్డంకులను తొలగించే వ్యక్తిగా భావిస్తారు. మరింత ముందుకు వెళ్లేటప్పుడు మీరు గర్భగుడి ముందు నంది విగ్రహాన్ని చూస్తారు. పవిత్ర గదికి చాలా దగ్గరగా మీరు హనుమంతుడి ప్రతిమను కూడా చూడవచ్చు. ఆలయ మెట్లు ఎక్కడం ద్వారా ప్రజలు గత పాపాలను వదిలించుకోవచ్చని స్థానికులు నమ్ముతారు. ఆలయ పైకి ఇన్ని మెట్లు ఎక్కడం చాలా సవాలుతో కూడుకున్నది మరియు మీరు మీ స్వంతంగా పైకి చేరుకోగలిగితే అది గొప్ప విషయానికి అవుతుంది. చాముండేశ్వరి దేవి ఆలయంలోని నంది విగ్రహం భారతదేశంలోనే అతిపెద్దది. ఈ ఆలయం దాదాపు 600 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు. 1573లో చామరాజ వడియార్ ప్రార్థనలు చేస్తుండగా ఆయనపై పిడుగుపడి ఆయన జుట్టు దాదాపుగా కాలిపోయింది. ఆ సంఘటన తర్వాత ప్రజలు ఆయనను బట్టతల చామరాజ వడియార్ అని పిలిచేవారు.
అతను భక్తితో ప్రార్థనలు చేయడం వల్ల దేవత ద్వారానే రక్షించబడ్డాడని నమ్ముతారు, లేదా ఇంత భయంకరమైన సంఘటన తర్వాత ఎవరైనా ఎలా సజీవంగా ఉండగలరు? చాముండేశ్వరి ఆలయం వెనుక చరిత్ర. సతీష్ వెంట్రుకలు రాలిన ప్రదేశంలో నిర్మించబడినందున ఈ పవిత్ర స్థలం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బ్రహ్మ కుమారుడు దక్షుని కుమార్తె సతీ తన తండ్రి ఇష్టానికి విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంది. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం నిర్వహించాడు. దానికి సతి మరియు శివుడు తప్ప మిగతా వారందరినీ ఆహ్వానించారు. తన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి హాజరు కావడానికి మొండిగా ఉన్న ఆమె శివుని ఇష్టానికి వ్యతిరేకంగా ఒంటరిగా ముందుకు సాగింది. ఆశ్చర్యకరంగా, ఆమె తండ్రి ఆమెను అవమానించాడు మరియు అగౌరవపరిచాడు. తన భర్త శివుడిని తన తండ్రి అవమానించడం విని ఆమె కోపంగా మారింది. తన భర్తల అగౌరవానికి తనను తాను నిందించుకుంది. కాబట్టి కోపంతో మరియు తన తండ్రి చేసిన తప్పుకు ఆమె తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. సతిని కోల్పోయినందుకు దుఃఖంతో, క్రూరంగా, శివుడు కాలిపోయిన శరీరాన్ని తన భుజాలపై ఎత్తుకుని తాండవం ప్రారంభించాడు. తాండవాన్ని విధ్వంసం యొక్క నృత్యం అని పిలుస్తారు మరియు ఇది మొత్తం విశ్వానికి ముప్పు. దేవతలు భయాందోళనకు గురై శివుడు తన బాధ్యతలు మరియు విధులను వదులుకున్నప్పుడు జోక్యం చేసుకోవాలని విష్ణువును వేడుకున్నారు. శివుడు తన కోపంతో విశ్వాన్ని నాశనం చేస్తాడేమో అని దేవతలు భయపడ్డారు. కాబట్టి విష్ణువు జోక్యం చేసుకుని తన చక్రంతో సతి శరీరాన్ని అనేక ముక్కలుగా నరికివేశాడు. సతీదేవి శరీర భాగాలు అనేక ప్రదేశాలపై పడ్డాయి, మరియు శరీర భాగాలు ఎక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలను భక్తులు పవిత్ర స్థలాలుగా మార్చారు. సతీదేవి శరీర భాగాలు ఉన్న పవిత్ర స్థలాలను ఇప్పుడు సంవత్సరాలుగా భక్తులు దేవాలయాలుగా మార్చారు. ఆ దేవాలయాలను ఇప్పుడు శక్తిపీఠాలు అని పిలుస్తారు. చాముండేశ్వరి ఆలయం 18 మహాశక్తిపీఠాలలో ఒకటి. శివుడు కోపంతో, బాధతో సతీదేవి కాలిపోయిన శరీరాన్ని భుజాలపై మోసినప్పుడు ఆమె జుట్టు ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. చాముండేశ్వరి దేవి శక్తిపీఠాన్ని క్రౌంచ పీఠం అని పిలుస్తారు. పురాతన కాలంలో ఈ ప్రదేశం క్రౌంచపురి అని పిలువబడేది. చరిత్ర మరియు వాస్తుశిల్పం. ఈ ఆలయం శతాబ్దాలుగా నిటారుగా ఉంది మరియు ద్రావిడ శైలి నిర్మాణంలో నిర్మించబడింది. ఇది చతుర్భుజాకారంలో ఉంది. ఈ మందిరాన్ని మొదట 12వ శతాబ్దంలో హొయసల పాలకులు నిర్మించారు. విజయనగర పాలకులు 17వ శతాబ్దంలో ఆలయ గోపురాన్ని నిర్మించారు. 1659 సంవత్సరంలో 3000 అడుగుల శిఖరానికి దారితీసే 1000 మెట్లు నిర్మించబడ్డాయి. ఈ ఆలయంలో శివుని ఎద్దు పర్వతాన్ని సూచించే నంది విగ్రహాలు అనేకం ఉన్నాయి. ఆలయానికి వెళ్లడానికి 1000 మెట్లు 1659 సంవత్సరంలో దొడ్డ దేవరాజ వడయార్ నిర్మించారు. 700వ మెట్టు మీద మీరు శివాలయం ముందు నందిని చూడవచ్చు. ఈ గొప్ప నంది విగ్రహం 15 అడుగుల ఎత్తు మరియు 24 అడుగుల పొడవైన మెడ కలిగి ఉంటుంది. దీని చుట్టూ అద్భుతమైన గంటలు ఉన్నాయి. దొడ్డ దేవరాజ వడయార్ పాలనలో నంది యొక్క భారీ నిర్మాణం నిర్మించబడింది. దేవతల అద్భుతమైన బొమ్మలతో పాటు మీరు టవర్ పైభాగంలో 7 కలశాలలను చూడవచ్చు. ఆకట్టుకునే 7 అంతస్తుల గోపురాన్ని గోపురం లేదా గోపురం అని పిలుస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం వెండి ద్వారాలను కలిగి ఉండటం వలన సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇవి రాజవంశ గతాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రారంభంలో ఈ ఆలయం మైసూర్ పాలకుల క్రింద ఉండేది, మరియు మైసూర్ మహారాజులు అందించిన విస్తరణల కారణంగా ఇది ప్రస్తుత రూపాన్ని పొందింది. చాముండేశ్వరి ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ ఆలయం వివిధ దేవుళ్లకు నిలయం. మీరు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మీరు గణేశుడి విగ్రహాన్ని గమనించవచ్చు. గణేశుడిని అన్ని అడ్డంకులను తొలగించే వ్యక్తిగా భావిస్తారు. మరింత ముందుకు వెళ్లేటప్పుడు మీరు గర్భగుడి ముందు నంది విగ్రహాన్ని చూస్తారు. పవిత్ర గదికి చాలా దగ్గరగా మీరు హనుమంతుడి ప్రతిమను కూడా చూడవచ్చు. ఆలయ మెట్లు ఎక్కడం ద్వారా ప్రజలు గత పాపాలను వదిలించుకోవచ్చని స్థానికులు నమ్ముతారు. ఆలయ పైకి ఇన్ని మెట్లు ఎక్కడం చాలా సవాలుతో కూడుకున్నది, మరియు మీరు మీ స్వంతంగా పైకి చేరుకోగలిగితే అది గొప్ప విషయానికి అవుతుంది. చాముండేశ్వరి దేవి ఆలయంలోని నంది విగ్రహం భారతదేశంలోనే అతిపెద్దది. ఈ ఆలయం దాదాపు 600 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు. 1573లో చామరాజ వడియార్ ప్రార్థనలు చేస్తుండగా ఆయనపై పిడుగుపడి
ఆయన జుట్టు దాదాపుగా కాలిపోయింది. ఆ సంఘటన తర్వాత ప్రజలు ఆయనను బట్టతల చామరాజ వడియార్ అని పిలిచేవారు. అతను భక్తితో ప్రార్థనలు చేయడం వల్ల దేవత ద్వారానే రక్షించబడ్డాడని నమ్ముతారు. లేదా ఇంత భయంకరమైన సంఘటన తర్వాత ఎవరైనా ఎలా సజీవంగా ఉండగలరు? చాముండేశ్వరి ఆలయం వెనుక చరిత్ర. సతీష్ వెంట్రుకలు రాలిన ప్రదేశంలో నిర్మించబడినందున ఈ పవిత్ర స్థలం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బ్రహ్మ కుమారుడు దక్షుని కుమార్తె సతీ తన తండ్రి ఇష్టానికి విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంది. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం నిర్వహించాడు. దానికి సతి మరియు శివుడు తప్ప మిగతా వారందరినీ ఆహ్వానించారు. తన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి హాజరు కావడానికి మొండిగా ఉన్న ఆమె శివుని ఇష్టానికి వ్యతిరేకంగా ఒంటరిగా ముందుకు సాగింది. ఆశ్చర్యకరంగా ఆమె తండ్రి ఆమెను అవమానించాడు మరియు అగౌరవపరిచాడు. తన భర్త శివుడిని తన తండ్రి అవమానించడం విని ఆమె కోపంగా మారింది. తన భర్తల అగౌరవానికి తనను తాను నిందించుకుంది. కాబట్టి కోపంతో మరియు తన తండ్రి చేసిన తప్పుకు ఆమె తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. సతిని కోల్పోయినందుకు దుఃఖంతో క్రూరంగా శివుడు కాలిపోయిన శరీరాన్ని తన భుజాలపై ఎత్తుకుని తాండవం ప్రారంభించాడు. తాండవాన్ని విధ్వంసం యొక్క నృత్యం అని పిలుస్తారు మరియు ఇది మొత్తం విశ్వానికి ముప్పు. దేవతలు భయాందోళనకు గురై శివుడు తన బాధ్యతలు మరియు విధులను వదులుకున్నప్పుడు జోక్యం చేసుకోవాలని విష్ణువును వేడుకున్నారు. శివుడు తన కోపంతో విశ్వాన్ని నాశనం చేస్తాడేమో అని దేవతలు భయపడ్డారు. కాబట్టి విష్ణువు జోక్యం చేసుకుని తన చక్రంతో సతి శరీరాన్ని అనేక ముక్కలుగా నరికివేశాడు. సతీదేవి శరీర భాగాలు అనేక ప్రదేశాలపై పడ్డాయి మరియు శరీర భాగాలు ఎక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలను భక్తులు పవిత్ర స్థలాలుగా మార్చారు. సతీదేవి శరీర భాగాలు ఉన్న పవిత్ర స్థలాలను ఇప్పుడు సంవత్సరాలుగా భక్తులు దేవాలయాలుగా మార్చారు. ఆ దేవాలయాలను ఇప్పుడు శక్తిపీఠాలు అని పిలుస్తారు. చాముండేశ్వరి ఆలయం 18 మహాశక్తిపీఠాలలో ఒకటి. శివుడు కోపంతో బాధతో సతీదేవి కాలిపోయిన శరీరాన్ని భుజాలపై మోసినప్పుడు ఆమె జుట్టు ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. చాముండేశ్వరి దేవి శక్తిపీఠాన్ని క్రౌంచ పీఠం అని పిలుస్తారు. పురాతన కాలంలో ఈ ప్రదేశం క్రౌంచపురి అని పిలువబడేది. చరిత్ర మరియు వాస్తుశిల్పం. ఈ ఆలయం శతాబ్దాలుగా నిటారుగా ఉంది మరియు ద్రావిడ శైలి నిర్మాణంలో నిర్మించబడింది. ఇది చతుర్భుజాకారంలో ఉంది. ఈ మందిరాన్ని మొదట 12వ శతాబ్దంలో హొయసల పాలకులు నిర్మించారు. విజయనగర పాలకులు 17వ శతాబ్దంలో ఆలయ గోపురాన్ని నిర్మించారు. 1659 సంవత్సరంలో 3000 అడుగుల శిఖరానికి దారితీసే 1000 మెట్లు నిర్మించబడ్డాయి. ఈ ఆలయంలో శివుని ఎద్దు పర్వతాన్ని సూచించే నంది విగ్రహాలు అనేకం ఉన్నాయి. ఆలయానికి వెళ్లడానికి 1000 మెట్లు 1659 సంవత్సరంలో దొడ్డ దేవరాజ వడయార్ నిర్మించారు. 700లో మెట్టు మీద మీరు శివాలయం ముందు నందిని చూడవచ్చు. ఈ గొప్ప నంది విగ్రహం 15 అడుగుల ఎత్తు మరియు 24 అడుగుల పొడవైన మెడ కలిగి ఉంటుంది. దీని చుట్టూ అద్భుతమైన గంటలు ఉన్నాయి. దొడ్డ దేవరాజ వడయార్ పాలనలో నంది యొక్క భారీ నిర్మాణం నిర్మించబడింది. దేవతల అద్భుతమైన బొమ్మలతో పాటు మీరు టవర్ పైభాగంలో 7 కలశాలలను చూడవచ్చు. ఆకట్టుకునే 7 అంతస్తుల గోపురాన్ని గోపురం లేదా గోపురం అని పిలుస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం 2 ద్వారాలను కలిగి ఉండటం వలన సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇవి రాజవంశ గతాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రారంభంలో ఈ ఆలయం మైసూర్ పాలకుల క్రింద ఉండేది మరియు మైసూర్ మహారాజులు అందించిన విస్తరణల కారణంగా ఇది ప్రస్తుత రూపాన్ని పొందింది. చాముండేశ్వరి ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ ఆలయం వివిధ దేవుళ్లకు నిలయం. మీరు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మీరు గణేశుడి విగ్రహాన్ని గమనించవచ్చు. గణేశుడిని అన్ని అడ్డంకులను తొలగించే వ్యక్తిగా భావిస్తారు. మరింత ముందుకు వెళ్లేటప్పుడు మీరు గర్భగుడి ముందు నంది విగ్రహాన్ని చూస్తారు. పవిత్ర గదికి చాలా దగ్గరగా మీరు హనుమంతుడి ప్రతిమను కూడా చూడవచ్చు. ఆలయ మెట్లు ఎక్కడం ద్వారా ప్రజలు గత పాపాలను వదిలించుకోవచ్చని స్థానికులు నమ్ముతారు. ఆలయ పైకి ఇన్ని మెట్లు ఎక్కడం చాలా సవాలుతో కూడుకున్నది మరియు మీరు మీ స్వంతంగా పైకి చేరుకోగలిగితే అది గొప్ప విషయానికి అవుతుంది. చాముండేశ్వరి దేవి ఆలయంలోని నంది విగ్రహం భారతదేశంలోనే అతిపెద్దది.
ఈ ఆలయం దాదాపు 600 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు. 1573లో చామరాజ వడియార్ ప్రార్థనలు చేస్తుండగా ఆయనపై పిడుగుపడి